ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేయబోయే టాపిక్ ఏంటంటే మన ఐజీఆర్ఎస్లో మనం ఐజీఆర్ఎస్ అంటే ఏంటంటే మనం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్లు పొలం కానీ స్థలం కానీ ప్లాట్ కానీ ఎనీవన్ ఏదైనా చేసుకోవాలంటే మనం దానికి సంబంధించిన పీడీ ఎలా కొట్టాలి అనేది టాపిక్ ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. పీడీ ఎలా మన ఆన్లైన్లో మొత్తం ఎలా ఎంట్రీ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వచ్చి ఐజీఆర్ఎస్ సైట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మౌస్ కదిలిస్తున్నా చూడండి. కానీ డాక్యుమెంట్ ఎంట్రీ అండ్ రిజిస్ట్రేషన్ దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వస్తుంది అంటే ఇందులో మనం ఏం చేయాలి, మనం లాగిన్ అవ్వాలి ఐజీఆర్ఎస్ సైట్లో. ఇప్పుడు మొబైల్ నెంబరా, ఆధార్ నెంబరా, టిట్కోనా, సిఆర్టీ అదే ఉంది. మీకు నచ్చింది ఆ మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ అయితే ఆధార్ నెంబరు. నేను ఏం సెలెక్ట్ చేసుకుంటున్నాను, మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని నా మొబైల్ నెంబరు నేను ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసినాను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చి పబ్లిక్ డేటా ఎంట్రీ, ఈసీ సెర్చ్, సర్టిఫైడ్ కాపీ, స్టాంప్ ఇండెంట్, ఎంవి. ఈ 5 ఆప్షన్ చూపిస్తుంది. ఫస్ట్ మనం పీడీ సబ్మిట్ చేయాలంటే, పీడీ మొత్తం ఎంటర్ చేయాలంటే ఫస్ట్ వన్ పబ్లిక్ డేటా ఎంట్రీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇందులో వచ్చి క్రియేట్ ఏ డాక్యుమెంట్ ఉంది, మేక్ ఏ పేమెంట్ ఉంది, అర్బన్ ప్రాపర్టీ డ్యూస్ ఉంది, బుక్ ఏ స్లాట్ ఉంది. కానీ మనం తీసుకోవాల్సింది క్రియేట్ ఏ డాక్యుమెంట్లో ఫస్ట్ ఏంది, న్యూ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది, మ్యూచువల్ డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీన్ని ఇంటూ కొట్టి ఇక్కడ చూపిస్తుంది కదా, టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రకం అంటే ఏంది, మనం చేసుకునేది ఏంది, కొనుక్కుంటున్నావా లేకపోతే మన ఇంట్లో ఎవరైనా మనకు ఫ్రీగా ఇస్తున్నారా అనేది ఇక్కడ రిజిస్ట్రేషన్ రకం. సో నేనేం తీసుకున్నాను, కొనుక్కుంటున్నప్పుడు సేల్. ఇందులో వచ్చి నేచర్ ఆఫ్ డాక్యుమెంట్, దస్తావేజ్ అంటే ఏంది, అది ఏం దస్తావేజు, సేల్ డీడ్, విక్రయ దస్తావేజు. తర్వాత నెక్స్ట్ వన్ డిస్ట్రిక్ట్, జిల్లా. ఇక్కడ మీ పొలం ఎక్కడ ఉంది, ఏ జిల్లాలో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు ఉంది, నెల్లూరా ఏదంటే అది సంథింగ్. సో మండలం ఏ మండలం ఉంటే ఆ మండలం క్లిక్ చేసుకోండి. సో విలేజ్ ఏ మండలం అంటే ఆ మండలం, అలా ఏ విలేజ్ అయితే ఆ విలేజ్. సో ఇక్కడ సబ్ రిజిస్టర్ ఏంది, అక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది సబ్ రిజిస్టర్. మన మండలము విలేజ్ ఎంటర్ చేస్తేనే సబ్ రిజిస్టర్ ఊరు చూపిస్తుంది. సో ఇక్కడ ఎంత అమౌంట్, డాక్యుమెంట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షలు 50 లక్షలు. ఇక్కడ ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ డీటెయిల్స్, అమలు తేదీ వివరాలు. అంటే అమలు తేదీ అంటే టైప్ ఆఫ్ స్టాంప్స్ అంటే ఏమైంది, ఇక్కడ ఏం ఎంటర్ చేయాలంటే మనం తీసుకుంటాం కదా, స్టాంప్ తీసుకున్నప్పుడు ఇక్కడ డేటు, మంత్, డేటు, ఇయర్ మెన్షన్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, ఏ రోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం, రిజిస్ట్రేషన్ డేట్ ఎంటర్ చేయాలి. అక్కడ మెయిన్ పాయింట్ ఏ రోజు, ఫర్ ఎగ్జాంపుల్ 18 చేసుకుంటున్నాం, 18. టైప్ ఆఫ్ స్టాంప్స్ అంటే నువ్వేం తీసుకుంటున్నాం, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్, ర్యాంకింగ్, స్టాక్ హోల్డింగ్. వీటిలో ఏం తీసుకుంటున్నాం, నేను నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏమడిగింది, డేట్ ఆఫ్ స్టాంప్ పర్చేస్, స్టాంప్ కొనుగోలు తేదీ, ఎప్పుడు కొన్నారో స్టాంప్, ఈరోజు కొన్నాము ఫర్ ఎగ్జాంపుల్. సీరియల్ నెంబర్ ఉంటుంది, అంటే ఆ స్టాంప్ పేపర్లో ఏ సీరియల్ నెంబర్ ఉంటుందో ఆ సీరియల్ నెంబరు, ఫస్ట్ మెయిన్ నెంబరు, తర్వాత సీరియల్ నెంబరు. స్టాంప్ పేపర్ అంతా 100 రూపాయలు. తర్వాత దీన్ని యాడ్ చేస్తే యాడ్ అవ్వద్ది. తర్వాత ప్రొసీడ్ కొట్టాలి. ఈ ప్రొసీడ్ కొడితే నెక్స్ట్కి వెళ్ళిపోద్ది. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ మళ్ళీ వీడియోలో దీన్ని మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ స్టెప్. ఇది కొంచెం బాగా చూసుకొని ఎలా పీడీ ఎంటర్ చేయాలనేది నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో పీడీ అనేది కంప్లీట్గా అనేది మొత్తం చెప్తాను.